అప్పుడు ఉజ్జయిని రాజ్యంలో విక్రమాదిత్యుడు పరిపాలిస్తున్నాడు. అతని న్యాయం మరియు ప్రతిధ్వని గురించి అందరికీ బాగా తెలుసు. ఒకరోజు రాజదర్బారికి ఒక పేద వ్యవసాయి వచ్చాడు. మహారాజా, నాకు సహాయం చేయండి మహారాజా. ఏమైంది? ఇంతకీ మీ పేరేమిటి? మహారాజా, నా పేరు ధన్పాల్ అండి. నేనొక పేద రైతుని. నా కూతురు సురభి నిన్న సాయంత్రం కట్టెల కోసం అడవికి వెళ్ళింది, కానీ ఇప్పటి వరకు తిరిగి రాలేదు. మీరు ఆమెని అడవిలో వెతికారా? లేదంటే ఏదైనా క్రూర మృగం దాడి చేసి ఉంటుందా? లేదు మహారాజా, నా కూతురు చిన్నప్పటి నుంచి అడవిలోకి వెళ్ళేది. క్రూర మృగాల నుంచి ఎలా తప్పించుకోవాలో ఆమెకి చిన్నప్పటి నుంచి శిక్షణ ఇప్పించాను. అందుకే అలా జరిగి ఉండదు. నాకు తెలిసి ఎవరో ఎత్తుకెళ్ళిపోయి ఉంటారు. రాజా విక్రమాదిత్యకి అది వినగానే ఆశ్చర్యపోతాడు, మరియు తనకది సాధారణం అనిపించలేదు. సరే, మీకు న్యాయం జరిగేలా చూస్తాను. దీని గురించి మొత్తం వివరాలు మేము సేకరిస్తాము. రాజా విక్రమాదిత్య ఏడుస్తూ వెళ్ళిపోతాడు. రాజా విక్రమాదిత్య ఇప్పుడు దాని గురించి ఆలోచించడం ప్రారంభించాడు. వెళ్ళి మన ప్రధాన గూఢచారి చంద్రకాంతాన్ని తీసుకురండి. సైనికుడు సరే అని అంటాడు. తర్వాత తను అక్కడి నుంచి వెళ్ళి కాసపెట్లోని చంద్రకాంత్ అని అక్కడికి తీసుకొచ్చేశాడు. ఈరోజు ఉదయం ధన్పాల్ అనే రైతు వచ్చాడు. అతని కూతురు సురభి అడవికి వెళ్ళింది, కానీ ఇప్పటి వరకు తిరిగి రాలేదు. విషయం గంభీరమైనది. నేనేమనుకుంటున్నానంటే, మీ నమ్మకమైన గూఢచారి వివేక్ మరియు ధవాల్ని పిలిచి విషయమేంటో తెలుసుకోండి. ఖచ్చితంగా మహారాజా. అలా అని చంద్రకాంత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఉజ్జయిన్ నగర గూఢచారులు కూడా యాక్టివ్ అయ్యారు. మరుసటి రోజు చంద్రకాంత రాజు ముందు వచ్చి నిలబడుతుంది. తన ముఖంలో ఏదో ఒక భయం కనపడుతుంది. మహారాజా, ఆత్మసూచన మరియు చంద్రుడి యొక్క వెలుగు వల్ల ఒక విషయం తెలిసింది. ఏంటా విషయం? చివరిగా సురభి పాడుబడ్డ శిథిలాల దగ్గర కనిపించిందంట. దాని గురించి చాలా భయంకరంగా మాట్లాడుకుంటున్నారు. ప్రజలేమనుకుంటున్నారంటే తంత్ర మంత్రాలు అక్కడ నడుస్తుంటాయంట. ఎవరు అక్కడ వెళ్లే సాహసమే చెయ్యరు. మన యొక్క సైనికుడు కూడా ఆ శిథిలాల్లోకి వెళ్ళలేరు. ఆ క్షేత్రం చాలా భయంకరమైనది. కాసేపు విక్రమాదిత్య మౌనంగా ఉంటాడు. తర్వాత ఆయన ఆలోచించి ఇలా అంటాడు. ఒకవేళ విషయం ఇదైతే స్వయంగా నేనే ఒక యోగి యొక్క వేషాన్ని ధరించి ఆ ప్రాంతాన్ని సందర్శిస్తాను. మరుసటి రోజు సాధు యొక్క వేషం ధరించి విక్రమాదిత్య అతనొక్కడే శిథిలాల దగ్గర పరిశీలించడానికి వెళ్ళాడు. ఈ ప్రాంతం నిజంగా అనుమానాస్పదంగా ఉంది. ఎక్కడో ఏదో తేడా ఉంది. తన పరిశీలన ముగించిన తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విక్రమాదిత్య పరిశీలన తర్వాత రాజ్మహల్కి వచ్చిన వెంటనే చంద్రకాంత అతన్ని కలవడానికి వస్తుంది. మహారాజా, ఇంకొక విలువైన విషయం తెలిసింది. అడవిలో ఒక చోటు రక్తం కనబడింది. సురభి యొక్క దుపట్టా కూడా కనబడింది. మరియు అక్కడ ఒక రహస్య సొరంగం కూడా ఉంది. రహస్య సొరంగమా? అవును మహారాజా. మీరు ఆజ్ఞనిస్తే నేను సైనికుల్ని అక్కడికి వెళ్ళమంటాను. లేదు చంద్రకాంత, ఈ విషయం మరింత క్లిష్టంగా మారుతోంది. అక్కడికి వెళ్ళి నేనే దీని గురించి తెలుసుకుంటాను. వాళ్ళకి సొరంగం కనిపించిన అదే చోటుకి రాజా విక్రమాదిత్య వెళ్తాడు. ఈ సొరంగాన్ని చాలా తెలివిగా దాచిపెట్టడం జరిగింది. అలానే అనుకుని సొరంగం లోపల ప్రవేశించాడు. చాలా చీకటిగా ఉంది. లోపలి వెళ్లి చూస్తే దాని వాకట్లోనే నిప్పు వెలుగుతుంది. కాగడ వెలుగుతోంది అంటే ఇక్కడికి ఎవరో వచ్చి వెళ్తూ ఉంటారన్నమాట. దాన్ని తీసుకుని అక్కడి నుంచి ముందుకు వెళ్తాడు. స్పృహ తప్పి కింద పడిపోయిన ఒక అమ్మాయిని విక్రమాదిత్య చూశాడు. సురభి దగ్గరికి వెళ్లి చూశాడు. స్పృహలోకి రా అమ్మా. అమ్మాయికి కొంచెం స్పృహ వస్తుంది. తను భయపడుతుంది. భయపడకు, నేను విక్రమాదిత్యని, ఉజ్జయిని రాజ్యపు రాజుని. నా పేరు సురభి. దయచేసి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి మహారాజా. ఇక నిన్నెవ్వరూ ఏమీ చెయ్యరు. పద నాతో పాటుగా. రాజా విక్రమాదిత్య అక్కడి నుంచి సురభిని దర్బార్కి తీసుకెళ్తాడు. ఇంకా జరిగిన విషయాన్ని అడుగుతాడు. చూడమ్మా, నిన్న ఆ శిథిలాల్లోకి ఎవరు తీసుకెళ్లారు? మహారాజా, అడవికి కట్టెలు తీసుకురావడానికి వెళ్ళాను. అక్కడ నేనొక తాంత్రికుడిని చూశాను. విశేష పూజ ఏదో చెయ్యాలని అన్నాడు. నా సహాయం కావాలి అని అడిగాడు. నన్నొడగడేను విశేష ఆత్మాయుధం తందా. అయితే నువ్వు అతన్ని ఎలా నమ్మగలిగావు? అతనొక కపటడు అని నాకు తెలీదు. పాత గుహలోపలికి తీసుకెళ్లి నన్ను స్పృహ తప్పించాడు. నీకు ఇంకా ఏమైనా గుర్తుందా? నాకు స్పృహ పోయే ఆ సమయంలో నేను చూశాను, ఏదో ఒక మహిళ అక్కడ కూర్చొని పూజ చేస్తుంది. తన మొహం నాకు సరిగా కనబడలేదు. అదరేదో యార ధ్వని అంతా ನನಗೆ ಗೊತ್ತು. ఎవరి శబ్దం? మహారాజా, నీవు తప్పాక తెలుకోబార్దు. లేదమ్మా, మేము నిజమేంటో తెలుసుకోవాలనుకుంటున్నాము. మహారాజా, ಅದು ನಿಮ್ಮ ಹೆಂಡತಿಯಾದ రాణా పద్మినియ శబ్ద. ఇంకేమైనా గుర్తుందా? అవును మహారాజా, నేను స్పృహ తప్పే సమయంలో తాంత్రికుడు మంత్రం జపిస్తున్నాడు. అది ఇంకా నాకు వినిపిస్తూనే ఉంది. ఆ మంత్రం ఇంకా గుర్తుంది.
విక్రమాదిత్యకి ఇప్పుడు యావుదే ఒక సందేహం లేదు, నిర్ణయం మాత్రమే ఉంది. తక్షణం ధన్పాల్ని పిలిపించారు. ధన్పాల్, ఇక నీ కూతురు సురక్షితంగా ఉంది. ఆమెనింటికి తీసుకెళ్ళు. అమ్మా తల్లి సురభి, నిన్ను చూశాక నా మనసు చల్లబడింది తల్లి. మహారాజా, మీరు నాన్ని నేనెప్పుడూ తీర్చుకోలేను. ధన్పాల్ తన కూతుర్ని చూసిన సంతోషంలో తనని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విక్రమాదిత్య తక్షణం అక్కడి నుంచి రాణి యొక్క రూమ్కి వెళ్తాడు. నువ్వెప్పుడైనా అడవిలో ఉన్న శిథిలాల వైపుకు వెళ్ళావా? ఏ శిథిలాల గురించి మాట్లాడుతున్నారు? ఆ శిథిలాలు మన రాజ్యానికి దగ్గరలో ఉన్న అడవిలో ఉంటాయి. అక్కడ చేతబడి లాంటివి చేస్తూ ఉంటారు. అరే, ఏం మాట్లాడుతున్నారు మహారాజా మీరు? ఆ శిథిలాల గురించి ఆలోచిస్తేనే నాకు చాలా భయం. నేనెందుకు అక్కడికి వెళ్తాను? ఒక్క నిమిషం రాణి కళ్ళు మిటికరిస్తుంది, ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత రాజుకి ఇంకా అనుమానం ఎక్కువవుతుంది. నాకు తెలిసి నా భార్య ఏదో దాస్తుంది. ఇంతకీ ఆమె నిజం చెప్పేలాగా మనం ఇంతకీ ఏం చేయగలము? మహారాజా, మనమెందుకు సురభి చెప్పిన ఆ యొక్క మంత్రాన్ని రాణి దర్బార్లో ఉన్న సమయంలో మనము జపించకూడదు చెప్పండి? ఇది మంచి ఆలోచన. రాణి ప్రవర్తనలో గనక బాగా మార్పు కనిపిస్తే అప్పుడు నిజం బయటకొచ్చేస్తుంది. మరుసటి రోజు ఒక సాధువు దర్బార్కొచ్చారు. అప్పుడు దర్బార్లో రాజా, రాణి పద్మిని అందరూ ఉంటారు. మంత్రాన్ని జపించడం మొదలు పెడతాను మహారాజా. సాధువు మంత్రం జపించడం ప్రారంభించారు. ఆ మంత్రం వినిపించిన వెంటనే ఒళ్ళంతా ఏదోలా మారిపోతుంది. తను వినలేకపోతుంది. చాలు, ఆపండి మంత్రం జపించడం. అయ్యో, ఈ శబ్దం! రాణి అర్చిన వెంటనే దర్బార్ పూర్తి మౌనమైపోతుంది. సాధు జపించడం ఆపాడు. మహారాజా, మీ భార్య పైన క్షుద్ర పూజల యొక్క ప్రభావం ఉంది. ఇక ఆమె సైతం నిజం చెప్పేస్తుందండి. ఇక నిజమేంటో అంతా తెలిసిపోతుంది. అబద్ధానికి ఎలాంటి తావులేదు. నిజం చెప్పు పద్మిని. రాణి పద్మిని ఆ ముఖం వాడిపోయింది. మొహంలో భయం కనిపిస్తుంది. నిజం చెప్పడం తప్ప వేరే దారి లేదని తెలుసు తనకి. మహారాజా, నన్ను క్షమించండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను నా అందాన్ని రెట్టింపు చేసుకోవాలనుకున్నాను. అందుకే నేను ఒక సాధువుని కలవాలనుకున్నా. అతను పాడుబట్ట శిథిలాలలోనే ఉన్నాడు. నా అందాన్ని తను ఎంచు చేయగలడు అని నాకు తెలిసింది. అందుకే అతన్ని కలవడానికి వెళ్ళాను. కానీ తన యొక్క మంత్రంలో నన్ను వశం చేసుకున్నాడు. తను ఏం చెప్తాడో అదే చేయడం ప్రారంభించా. ఆఖరికి నేనొక నరబలికి తయారవుతున్నానని కూడా నాకు తెలీదు. తరువాత సురభి గురించి నన్ను అడిగాడు. సురభిని బలివ్వాలనుకున్నాడు. కానీ సురభి గురించి మీరు నన్ను అడిగినప్పుడు మీకంతా చెప్పేయాలనుకున్నాను. కానీ ఏమైందో తెలీదు. ఏదో నన్ను. అందరూ చాలా మౌనంగా ఉన్నారు. రాజా విక్రమాదిత్య యొక్క ముఖంలో కోపం కనబడుతుంది. పద్మిని, నువ్వు నీ కోరికల కారణంగా రాజగౌరవాన్ని కించపరచడమే కాకుండా ఒక అమాయకురాలి ప్రాణాల్ని కూడా ప్రమాదంలో పడేశావు. నువ్వు రాణివైనా సరే, కానీ న్యాయం ముందు అందరూ సమానులే. పద్మిని రాణి, ఇక నువ్వు ఈ రాజ్యాన్ని త్యజించి వనవాసంలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇక నీ జీవితమంతా ప్రాశ్చిత్యంలో గడపాలి. వెంటనే నా కంటికి కనిపించకుండా వెళ్ళిపో. రాజా విక్రమాదిత్య యొక్క ఆదేశం విని తను భయపడుతూ ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత రాజా విక్రమాదిత్య సైనికుణ్ణి చూసి ఇలా అని చెప్పగానే తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళి ఆ మాంత్రికుణ్ణి పట్టుకురండి. అతను శిథిలాల్లో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మాంత్రికుణ్ణి రాజదర్బారుకు లాక్కురండి. సైనికుడు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్తాడు. తర్వాత కొద్ది క్షణాల్లోనే తను ఆ తాంత్రికుణ్ణి తీసుకొచ్చాడు. నువ్వు నన్ను బందీని చేసి చాలా తప్పు చేశావు విక్రమాదిత్య. నా శక్తులేంటో నీకు తెలియదు. అప్పుడు విక్రమాదిత్య చంపకి ఒకటిస్తాడు. తక్షణం వాడు కిందకి పడిపోతాడు. ఓరి తాంత్రికుడా, అబద్ధాలాడకు. నీ నకిలీ శక్తుల్ని చూసి మామూలు వ్యక్తులు భయపడతారేమో. రాజా విక్రమాదిత్య భయపడ్డు. ఇక త్వరగా నిజమేంటో చెప్పేయు. లేదంటే నేను కత్తికి పని చెప్పాల్సి ఉంటుంది. లేదంటే అదే కత్తితో నీ తల, మొండెం రెండూ వేడైపోతాయి. రాజు యొక్క కళ్ళు ఇంకా తన ధ్వనిని చూసి తను చాలా భయపడతాడు. క్షమించండి మహారాజా. మహారాణి అందం పెరుగుతుందని అబద్ధం చెప్పి నేను ఇచ్చేశాను. తర్వాత నా స్వార్థం కోసం ఆమెని వాడుకున్నాను మహారాజా. నా ప్రణాళిక ఏంటంటే ఒక కన్యని బలిస్తే నాకు ఇంకా శక్తులు పెరుగుతాయనుకున్నాను. నువ్వెంత పెద్ద తప్పు చేశావంటే ఈ భూమి మీద నీకు బ్రతికే హక్కు ఏమాత్రం లేదు. కానీ నేను నీకు మరణశిక్ష విధించను. కానీ అంతకు మించిన శిక్ష విధిస్తాను. నువ్వు జీవితాంతం చెరసాల్లో కృంగి కృషించి చనిపోవాలి. ఈ దుర్మార్గుణ్ణి తీసుకెళ్లి చెరసాల్లో బంధించండి. సైనికుడు తనని కారాగృహంలో బంధించడానికి తీసుకెళ్తాడు. మహారాజా, రాణి పద్మిని మీ పత్ని.
మీ నిర్ణయం సరేనా? బంధాలు బంధుత్వాల గురించి ఆలోచించేది న్యాయం కాదు. నిజమైన న్యాయం ఏంటంటే మంచి చెడుకు మధ్య తేడాని గుర్తించగలగాలి. తప్పు చేసిన వారు ఎవరైనా సరే, అది తాంత్రికుడైనా నేనైనా ఎవరైనా, ధర్మం ముందు అందరూ సమానులే. రాజా విక్రమాదిత్య యొక్క జవాబు మౌనాన్నే చెరిపేస్తుంది. ఇంకా దర్బార్ చప్పట్ల శబ్దంతో నిండిపోతుంది. ఈ సంభవం తర్వాత విక్రమాదిత్య యొక్క పేరు ప్రసిద్ధమవుతుంది. తను ఈ రాజు యొక్క రూపంలో న్యాయం కోసం తన భార్యని కూడా బలిస్తాడు. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.